పేరు శ్రవంతి, మాది కాలూరు. మాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ రేషన్ కార్డు వచ్చినందుకు మా గ్రామ ప్రజల నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాలూరు గ్రామము ఇంతకుముందు నిజామాబాద్ మండలంలో ఉండే, ఇప్పుడు విలీన గ్రామాలని ఏదైతే కార్పొరేషన్లో కలిపారో దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ డివిజన్కి వస్తుంది. ఈ కాలూరు గ్రామంలో ఈ రోజు వరకు 10-12 సంవత్సరాల నుంచి ఎవరు ఈ రేషన్ కార్డులు ఇవ్వలేరు. గత ప్రభుత్వాలు అన్యాయం చేసింది ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన మొదటిసారిగా ఫ్రీ బస్ ఇచ్చి మరి సన్న బియ్యం ఇస్తూ ఈరోజు రేషన్ కార్డులు వంచుతూ ఇందిరమ్మ ఇండ్లు అంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతుంటూ ఈరోజు మా కాలూరు డివిజన్లో ఒక భాగము, ఖానాపూర్ కాలూరు కలిసి నెంబర్ 1 డివిజను. ఈ డివిజన్లో కాలూరు ఒక భాగము. కాలూరుకే 180 కార్డులు శాంక్షన్ అయినాయి. 170 కార్డులు మన ఇవి వచ్చినాయి, 10 కార్డులు కొత్తగా వచ్చినాయి. 180 కార్డులు ఈరోజు లబ్ధిదారులు చాలా సంతోషంగా, చాలా ముందుకొచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. మరి మనం రూరల్ ఎమ్మెల్యే కూడా భూపతి రెడ్డి గారు చాలా శ్రమిస్తూ ఈ ప్రజానీకం కొరకు చాలా, ఇప్పుడు రేషన్ కార్డుల గురించి అనుకో, ఫ్రీ బస్ అనుకో, ఏదన్నా అనుకో, కానీ ఈ రోజు వరకు భూపతి రెడ్డి గారు కూడా ఈ అభివృద్ధిలో ముందుకు పోతుండు, మాకు సహాయ సహకారాలు అందిస్తుండని మా కాలూరు గ్రామానికి, ఈ కాలూరు గ్రామం తరపున, కాలూరు గ్రామ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున, అందరి తరపున నేను ఆయనకు శుభాభివందనాలు తెలుపుతూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ వెంకటరెడ్డి, పట్వర్సాపు లక్ష్మణ్ గారి కుమారుడైన బిఎల్ నరేందర్ గారు, మరియు ఎన్ఎం బాగారెడ్డి డైరెక్టర్, మన మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ అగ్గు నారాయణ గారు, మరి బాచెట్టి గంగాధర్ గారు, మరియు ధర్మారెడ్డి గారు, మరి నరేందర్ గారు, మరియు మన గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.